నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మకాస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చిటికలో చేసుకునే కార్న్ఫ్లాక్స్ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎయిర్ టైట్ కంటైనర్లో మనకి దగ్గర 20 రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పిల్లలు అడిగినా నిమిషాల్లో చేసేయచ్చు అన్నమాట. వీటికి కావలసిన పదార్థాలు 2 కప్పుల పచ్చి కార్న్ఫ్లేక్స్ కావాలండి, 1 కప్ అటుకులు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పల్లీలు, పాకు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఉప్పు కలిపిన కారం. క్రష్ చేసి యూజ్ చేయడం వల్ల ఫ్లేవర్ డబుల్ అవుతుంది. బాండీలో నూనె బాగా వేడెక్కాక ముందుగా వెల్లుల్లిపాయలని, కరివేపాకుని ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అంతా నూనెలో దిగి మిక్చర్కి బాగా పడుతుంది. ఆ తర్వాత పచ్చి కార్న్ఫ్లాక్స్ని వేసి ఫ్రై చేయండి. నూనె బాగా వేడెక్కకపోతే కార్న్ఫ్లాక్స్ ఫ్రై అవ్వు, నూనె కింద ఉంటాయన్నమాట. మీడియం నుంచి హైకి అడ్జస్ట్ చేసుకోవాలి. వరుసగా అటుకులు, పల్లీలు ఫ్రై చేసుకోండి. పల్లీలు సగం ఫ్రై అయ్యాక వేపిన శనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఒక వెడల్పాటి పళ్ళల్లో కానీ బేషన్లో కానీ టిష్యూ పేపర్స్ వేసుకొని మనం ఫ్రై చేసిన పదార్థాలు వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అలాగే మధ్య మధ్యలో టిష్యూ పేపర్స్ వేసుకుని మిగిలిన ఫ్రై చేసిన పదార్థాలను వేసుకోవడం వల్ల ఇంకా ఎక్సెస్ ఆయిల్ పీల్చేస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన పదార్థాలన్నింటినీ ఒక్కసారి పైకి కిందకి ఇలా కదపడం వల్ల అన్నీ చక్కగా కలుస్తాయి. ఇప్పుడు కారంని యాడ్ చేస్తూ ఈ మిక్చర్ని పైకి కిందకి కదుపుతూ ఉండండి. దీనివల్ల కారం మిక్చర్ అంతా చక్కగా పడుతుంది. పూర్తిగా చల్లారాక ఈ మిక్చర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు అడుగున టిష్యూ పేపర్స్ వేయండి. అలాగే మధ్యలో కూడా టిష్యూ పేపర్స్ వేసి మిగిలిన మిక్చర్ని వేయండి. 1 గంట తర్వాత ఆ టిష్యూ పేపర్స్ని రిమూవ్ చేసేస్తే మిగిలిన ఎక్సెస్ ఆయిల్ అంతా పూర్తిగా పోతుంది. మిక్చర్ చేసుకునేది కొంచెమైనా ఫ్రై అయ్యాక చాలా ఎక్కువగా కనపడుతుంది. తినేకొలది ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.